ఇలా కనిపిస్తున్నది మా బావి. అందులో ఉన్న చెత్త మొత్తం చూడండి ఎట్లా ఉందో. సపోజ్ ఈ బావిని ఒక సముద్రం అనుకోండి, అందులో ఉన్న చెత్తను ప్లాస్టిక్ అనుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు చూడండి, ఆ చెట్లు అవి తీర ప్రాంత మొక్కలని అనుకోండి. అలలు వచ్చినప్పుడు ఈ బావి అనే సముద్రంలో ఉన్నటువంటి చెత్త అనే ప్లాస్టిక్ ఆ తీర ప్రాంతంలో, అంటే బావి పక్కకున్న ఏదైతే మనం బావి పక్కకున్న తీర ప్రాంతం అనుకుంటున్నాం కదా, ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలకు ఈ అలలు వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ పోయి చేరుతుంది. ఈ ప్లాస్టిక్లో ఉండేటువంటి చిన్న చిన్న ఏవైతే చిన్న చిన్న సూక్ష్మ రేణువులు ఉంటాయో అవి ఈ మొక్కల పునరుత్పత్తిని నాశనం చేస్తున్నాయట. అప్పుడప్పుడు ఉప్పు నీటి, అంటే ఇది ఉప్పు నీరు అనుకుందాం, ఈ ఉప్పు నీటి ప్రవాహాల వల్ల పాపం ఆ మొక్కలు పోషకాలను గ్రహించలేకపోతున్నాయట. మరి ఇలాంటప్పుడు ఎట్లా అండి మనం ప్లాస్టిక్ను సముద్రంలో విచ్చలవిడిగా కలుపుతాం? ఎంత నష్టం జరుగుతుంది పాపం తీర ప్రాంత మొక్కలకు. అవి ఎంత అంటే మామూలు మొక్కల కంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయట. మరి అంత ఎక్కువ మొత్తంలో అవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడం వల్ల మనకి ఎంత మేలు జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగినా కొద్దీ ఎండ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఎండ ఎంత ఎక్కువ అయితే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి సముద్రం మట్టాలు అంతగా, అంటే ధ్రువ ప్రాంతంలో ఉండేటువంటి మంచు కరిగి అక్కడ ఉన్నటువంటి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోయి ఆ తీర ప్రాంతాల్లో మొత్తం కూడా ముంపుకు గురవుతాయి. చాలా అంటే చాలా ప్రమాదాలు ఎండ ఎక్కువైతే. ఈ తీర ప్రాంత మొక్కలు ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం పీల్చుకొని వాటి కణజాలాల్లో నిక్షిప్తం చేసుకొని మళ్ళీ అసలు ప్రకృతిలోకి కార్బన్ డైఆక్సైడ్ను అస్సలు రిలీజ్ అంటే రిలీజ్ కానియట. ఇంత గొప్ప ఉపయోగం మనకు మనమే నష్టం చేసుకుంటున్నాం వీటికి నష్టం చేసి. ఇప్పటికైనా మనం ఆలోచించుకోవాలి. ప్లాస్టిక్ను సముద్రాల్లో కలవకుండా, వాటి వల్ల తీర ప్రాంత మొక్కలకు నష్టం జరగకుండా మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వృక్ష సంపద, మనకు లాభం చేసే సంపద మనం మాత్రం ధ్వంసం చేసుకోకూడదు.